ప్రియులారా, సచిన్ టెండూల్కర్ జీవిత కథ చదువుతున్నాను నేను. చాలా సంవత్సరాల కింద చదివాను. సచిన్ టెండూల్కర్, ఆయనకు క్రికెట్ గురించి ఏమంటారో తెలుసా? ఏమంటారు? గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు. క్రికెట్కి దేవుడు అని పేరు పెట్టారు వాళ్ళు. ఏంటి నా జీవితంలో? వర్షము పడుతుంటే అందరు కోచింగ్ పిల్లలు ఇంట్లోనే ఉంటే సచిన్ టెండూల్కర్ తన నైపుణ్యతను పెంచుకోవడానికి వర్షములో క్రికెట్ ఆడేవాడు. ఒక్కడే, ఇంకొకరు పిలిపించుకొని ఒరే బాల్ వేయరా అని వానికి బ్రతిమలాడి టీ తాగిపించి తినిపించి బాల్ ఉట్టి గాలే సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్తో పాటు అంతకన్నా టాలెంటెడ్ ఫెలో ఒకడు ఉన్నాడు, వినోద్ కాంబ్లీ. వినోద్ కాంబ్లీ ఆల్రౌండర్. సచిన్ బ్యాటింగ్ మాత్రమే చేయగలడు. వినోద్ కాంబ్లీ మంచి కీపర్, మంచి బౌలర్, మంచి హిట్టర్, షార్ప్ ఫెలో. ఇద్దరు క్లాస్మేట్స్, ఇద్దరు స్కూల్లో ఇద్దరు కలిపి 500 కొట్టారు. ఇద్దరు ప్రయాణం ఒకటేసారి మొదలైంది. ఈరోజు సచిన్ టెండూల్కర్ తెలుసు, చాలామందికి వినోద్ కాంబ్లీ తెలియదు. కారణం ఏంటో తెలుసా? వర్షం పడుతున్నప్పుడు వినోద్ కాంబ్లీ ఆల్రెడీ నేను హిట్టర్ని, నాకు గేమ్ ఉంది, ఇంట్లో ఉండేవాడు. సచిన్ టెండూల్కర్ గ్రౌండ్లో ఆడేవాడు. హాలిడే ఉన్నప్పుడు కొంతమంది ఆయనతో పాటు ఉన్నవారు పిక్నిక్లకు వెళ్ళేవారు, క్లబ్బులకు వెళ్ళేవారు. సచిన్ టెండూల్కర్ వాళ్ళ అన్నను తీసుకొని గ్రౌండ్లో ఆడేవాడు. ఊరికే కాలే, ఎవరి నుండి అయినా ఒక పాఠం నేర్చుకోవచ్చు. వింటున్నారా? మీ జీవితంలో ప్రయాసపడకపోతే ఉన్నతమైన స్థానం రాదు. అమ్మాయిలారా, అబ్బాయిలారా, పనికిరాని అన్నీ పక్కకు పెట్టాలి. అట్లాగే ఆత్మీయ జీవితంలో కూడా అంతే. పౌలు గారు అంటారు, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారు, ఇంకా మీకు ఒకడు వచ్చి బోధించాల్సి ఉంది. భక్తి జీవితము ఇంకా ప్రాముఖ్యము. వినండి, ఆత్మీయ జీవితంలో కూడా సాధన, వాక్య ధ్యానము, ప్రార్థన, సంఘ సావాసము సాధన. బైబిల్ని అక్కడ పెడితే వాక్యాలయం లోపలికి గుసాయించుకొని రావు. అందుకే భక్తుడు అంటాడు 119వ కీర్తనలో 11వ వచనములో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను. మనకు సెల్ఫ్లో ఉంచుకోవడం తెలుసు, బ్యాగ్లో ఉంచుకోవడం తెలుసు. భక్తుడు అంటున్నాడు, నా హృదయంలో ఉంచుకున్నాను. ప్రియులారా,